కుదరదు. ఓకే, మనము తరచూ జ్ఞాపకం చేసుకునే విషయాలని మీ దృష్టికి ఉంచుతాను. ఎందుకనో దేవుడి కృపను బట్టి మరి గత 2-3 రోజులుగా ఈ తలంపు మరి నా హృదయంలోకి దేవుడు ఉంచుతూ వచ్చాడు. అయితే చాలాసార్లు చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ పరిచర్యలో నుంచి కూడా ఈ విషయాలు విన్న విషయమే. కానీ అయితే ఈ 2-3 విషయాలు మీ దృష్టిలో ఉంచడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర ప్రభువా నేనేం మాట్లాడాలి అని ఆ దేవుని దగ్గర అడుగుతూ వచ్చినప్పుడు దేవుడి మాటలు నాకు చూపిస్తూ వచ్చారు. అయితే ఇది కొత్త విషయం ఏమీ కాదు, కానీ ఆ ఉన్న దాంట్లో నుంచి దేవుడి కృపలో ఎదురు ఉంచుతాను. లూకాసు వార్తలో 18వ అధ్యాయం 35వ వచనం నుంచి 43 వరకు మనం చూసినట్లయితే కనుక లూకాసు వార్త 18 మరి చదువుతున్నాను. నేను చెప్పుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతాను. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కును చుండెను. ఆయన యెరికో పట్టణమునకు సమీపిస్తున్నప్పుడు అంటే యెరికో పట్టణానికి ఇంకా రాలేదు, దగ్గరలో ఉన్నాడు. సపోజ్ పాలకొల్లు నుంచి మనకు తెలిసిన ఒక వ్యక్తి నర్సాపురం నుంచి మనకు తెలిసిన ఒక వ్యక్తి బయలుదేరిన తర్వాత మన బైబిల్లోకి వచ్చిన తర్వాత ఆ విషయం మనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన ఆ వ్యక్తి పాలకొల్లు పట్టణానికి వెలుపలుగా ఉన్నట్లుగా మనం భావిస్తాము. ఆ విషయము మనకు తెలిసినప్పుడు మనకు కావలసిన వ్యక్తి వస్తున్నప్పుడు పాలకొల్లుకి సమీపంగా ఉన్నట్లుగా మనం గ్రహించుకుంటాము. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఆయా గ్రామాల మీదుగా ఆయా పట్టణాల మీదుగా ఆయన పరిచర్య జరిగించుకుంటూ వెళ్తున్న ఆ పరిస్థితుల్లో యెరికో అనబడిన ఒక పట్టణమునకు ఆయన సమీపముగా వస్తున్నాడనే విషయము ఎవరు విన్నారు? ఒక గుడ్డివాడు విన్నాడు. విని తన హృదయంలో ఒక ఆశ కలుగుతూ వచ్చింది. ఏమిటి ఆ ఆశ అంటే, నేను ఆయన్ని చేరాలి, ఆయన్ని చేరితే కనుక నాకు స్వస్థత కలుగుతుంది. ఆ గుడ్డివాడు విన్నాడు. ఏమిన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోసేపు కుమారుడైన దావీదు కుమారుడైన జగదేక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయా స్థలాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నాడని చెప్పి ఆయన వింటూ వచ్చాడు. ఆయన చూడటానికి కళ్ళు లేవు, కానీ వినడానికి ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. ఆయా జనాలు ఆయా మార్గంలో అతని మార్గం మధ్యలో భిక్ష పెట్టుకుంటూ ఉన్నాడు కదా, ఆ మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు ఆ మాటలు వింటున్నాడు. ఇలా దావీదు కుమారుడైట, నజరేయుడు వాడంట, గలిలయుడు వాడంట, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడంట అని తన చెవులు పడుతూ వచ్చింది. ఈరోజు మనం చూసే విషయాలు ఏంటంటే, సాధారణంగా యెరికో పట్టణం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి విన్న విషయం ఏంటంటే యెరికో గోడలు. అయితే ఈ రాత్రి ఈ శుభ సమయం నందు దేవుడు మనం ముందుంచిన వెనుకల్లో యెరికో గోడల గురించి కాదు, కానీ ఒక మనుషుడు విశ్వాసిస్తే, ఒక మనుషురాలు విశ్వాసిస్తే, ఆ విశ్వాసించిన వ్యక్తి, విశ్వాసించిన ఆ యొక్క మనుషురాలు దేవుడు ఏ విధంగా ఆ యొక్క ఏర్పరచబడిన వంశంలోకి తీసుకొస్తాడనే విషయాన్ని చాలా క్లుప్తంగా చిన్నగా మీ ముందు ఉంచుతాను. ఈ యెరికో పట్టణముకు సమీపంగా ఉన్నప్పుడు ఈ గుడ్డివాడు విన్న విషయము చూద్దాం. 36లో చూద్దాం. జన సమూహము దాటిపోవచ్చు
చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా. చూడండి, నాకు చాలామంది పుట్టుగుడ్డు వారు నాకు తెలుసు. నేను ఒకసారి కొంతమంది పుట్టుగుడ్డు వారిని నేను అడుగుతూ వచ్చాను. ఏమనంటే, మనము కళ్ళు ఉన్నాయి కాబట్టి మనము చూస్తాము. ఆ చూసింది రాత్రి వేళ మన కళలు వస్తాయి. మరి పుట్టుగుడ్డు వాడికి కళలు వస్తాయంటే వస్తాయా? వస్తాయి. దేవుని యొక్క సృష్టిలో అతను భాగము. అతని కళ్ళు గుడ్డుతనమే కానీ తన మనసుకి గుడ్డుతనము లేదు. కాబట్టి తన కళలు వస్తాయి. అలాగే వినికిడి మనకంటే చాలా వాళ్ళ వినికిడి చాలా బాగుంటుంది. ఈ గుడ్డు వారికి వారి హృదయమే కళ్ళు అంటారు. వాళ్ళ హృదయంతో చూస్తారంట. చెవులతో ప్రతిదీ కూడా గ్రహిస్తారంట. చాలా కాలం క్రితము పెద్దాపురం అనే పట్టణంలో ఒక హెడ్ మాస్టర్ నాకు తెలుసు. ఆయన పుట్టుగుడ్డు వాడు. ఆయన పేరు సామ్యుయల్ గారు. ఆయన పేరు సామ్యుయల్. హెడ్ మాస్టర్ అయితే ఆయన చాలా కాలం తర్వాత ఓ గృహానికి వచ్చాడు. ఆ గృహానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు నేనున్నాను. ఉంటే ఆయన్ని నేను పట్టుకుని బాత్రూమ్ తీసుకెళ్దాం అనుకున్నాను. ఆయన సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఆ గృహానికి వచ్చాడు. కానీ బాబు రాజు, నువ్వు నాకు చెప్పవలసిన లేదు. ఇక్కడ పలానా గుమ్మం ఉంది. ఈ గుమ్మం దాటుకుని వెళ్తే ఇక్కడ పలానా ఉంటుంది. అది దాటుకుని వెళ్తే బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ సోఫా ఉంటుంది అని చెబుతూ వస్తే నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఎంత మెమరీ ఉంటుంది. అట్లాగే పూనాలో ఒక అన్న ఉన్నారు, కోరుకొండ బ్రదర్ది. కోరుకొండ అయితే పూనా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తాడు. ఆయన 7th క్లాసులో ఒకరోజు క్లాసులో ఉండగానే ఆ వయసులో సడన్గా తన కళ్ళు చీకటైపోతూ వచ్చినాయి. అంటే గుడ్డు తన కళ్ళు ఏమైపోయింది, చూపు ఏమైంది, పోయింది. ఇక మరలా ఎంతోమంది డాక్టర్ దగ్గర తిరిగారు, కానీ నీకు కళ్ళు రావన్నారు. ఆయన కూడా సుమారుగా 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకసారి నేను పాలకొల్లు పట్టణంకి ఆయన వస్తే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. కారు అక్కడ పెట్టి నా స్వరం విన్నాడు ఆయన. చాలా కాలం తర్వాత నా స్వరం విన్నాడు. వింటే, బాబు రాజు బాగున్నావా అన్న. బాగున్నాను. రైల్వే అన్న బాగున్నాను అన్న. తర్వాత కారులో ముట్టుకున్నాడు. తడిపి ఏ కారు కూడా ఆయన చెప్పేశాడు. ఎంత మెమరీ ఉందండి, ఎంత మెమరీ ఉన్నది. ఆయన పూనాలో మన తెలుగు వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంచి కూర తయారు చేసి పెడతాడు. అదేంటి తెలుసా? గోదావరి యొక్క చేపల కూర తయారు చేసి పెడతాడు. ఆయనే వండుతాడు. ఉప్పు ఎంత వేయాలో చేస్తాడు, కారం ఎంత వేయాలో చేస్తాడు, పసుపు ఎంత వేయాలో చేస్తాడు. ఆ కూర ఎంతో టేస్టీగా చేసి పెడతాడు. ఆయనే వండిస్తాడు. ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు. జీవం గల దేవుని మీద ఆయన ఆధారపడుతూ వచ్చాడు. నేను నమూనాకి కొన్ని విషయాలు మీ దృష్టిలో ఉంచుతున్నాను. అయితే ఈ పుట్టుగుడ్డు వాడికి చెవులు బాగా పనిచేస్తుంటే జనసమూహము దాటిపోతుండగా వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచుడనని వారితో చెప్పిరి. ఎవరు వెళ్తున్నారు ఆ మార్గంలో? నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని చెప్పిరి. ఫస్ట్ తను విన్నాడు, వినికిడితో విన్నాడు. తర్వాత ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తున్నారని తను గ్రహించుకుంటూ వచ్చాడు. అప్పుడు 28, అప్పుడు వారు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, ఇక వెంటనే తెలుసుకున్నాడు. నోరుంది కదా, ఆయన బిగ్గరగా అడుగుతున్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, ఊరుకున్నామని ముందర నడుచుచున్న వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. ఆ ప్రభుత్వం ఉన్న వారు ఏం చేస్తున్నారు? మనం కూడా అంటాం కదా, పక్కన ఏంటి అని అంటావా లేదా? అంటాం. ఏంటో నువ్వు పక్కన అంటాం. కానీ ఇతను ఇంకా ఎక్కువ ప్రసాదాన్ని సౌండ్ తగ్గించుకోవడం మనకి ఇంకెక్కువ పెట్టేస్తారు. ఆయన ఇంకెక్కువ పెట్టేస్తారు. ఆయనకి ఎంత సంతృప్తో, ఆయన విశ్వాసం అటువంటిది, ఆయన యొక్క స్వరం అటువంటిది.
అయితే ఇతనికి ఎలాగైనా ప్రభువును కలుసుకోవాలి, ప్రభువుని కలుసుకొని స్వస్థత పొందాలని ఆ యొక్క విశ్వాసంలో ఇంకెవరు మాట వినట్లేదు, కేకలు వేస్తూ వచ్చాడు. ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసిను. అంతటా యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకుని రమ్మని వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయబోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందబోరుచున్నానని అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు చూపు పొందును, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వానితో చెప్పెను. ఆమేన్. అతడు విశ్వాసిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? కార్యం చేస్తాడు, స్వస్థపరచబడ్డాడు. కానీ అతను మళ్ళా ఆ చూపు పొంది తను ఏమైపోయాడు? తన గురించి ఎక్కడ కూడా మనకి కనపడదు, తన గురించి ఎక్కడ కనపడదు. అయితే ఇది ఆయన యెరికో పట్టణం సమీపించినప్పుడు జరిగిన విషయం. మనం తీసుకున్న విషయంలో ఇది ముఖ్యమైన విషయం కాదు కానీ ఈ యెరికో పట్టణంకు సమీపించినప్పుడు జరిగిన విషయాన్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుకునే మాటలో సందర్భము ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. అట్లాగా జరుగుతూ వచ్చింది. అతను స్వస్థపరచబడ్డాడు. తిరిగి తన యొక్క జనసమూహంలోకి తను వెళ్ళిపోతూ, తన సమాజంలోకి తనకి వెళ్ళిపోయి తన జీవన విధానంలోకి తను వెళ్ళిపోతూ వచ్చాడు. అయితే 19వ అధ్యాయంలో మనం చూసినట్లు ఆయన చూడండి, 19వ అధ్యాయంలోకి వస్తాం. ఆయన సంచరించుతూ యెరికో పట్టణంకు ప్రవేశించిరి. చూడండి, ఆయన యెరికో పట్టణంలోకి వచ్చాడు. ఆయన ఈ గుడ్డివాడు విషయంలో జరిగినప్పుడు ఆయన యెరికో పట్టణానికి సమీపంగా ఉంటూ వచ్చాడు. అక్కడ కార్యము జరుగుతూ వచ్చింది. ఆ కార్యము యెరికో పట్టణంలో ఉన్న ప్రజలందరికీ వినపడ్డది. మన ఊరు బయట మన యెరికో పట్టణము శివర, మన పట్టణము శివర మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి ఓ గుడ్డివాడు ఉండేవాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉంటున్నాడు, అక్కడ అడుక్కుంటున్నాడు. వాడిని కనికరించేవాడు ఎవడు లేడనే విషయం ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మన కాలనీలో, మన శాంతినగర్ కాలనీలో ఒక మనుషుడు ఉంటాడు. ఆయన పేరు మోషే. ఆయన వరకు ఈ శాంతినగర్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన పేరెత్తితే ఇక ఆయన యొక్క గుణలక్షణాలన్నీ కూడా చెప్పేయగలుగుతాము. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన లేదు నువ్వు సారే ఉంది, నువ్వు అన్నం ఉందన్నావు అనుకో, అక్క నువ్వు మటన్ ఉండవక్క, నువ్వు చికెన్ ఉండవక్క, నువ్వు ఫిష్ కర్రీ ఉండవక్క, నాకు వెయ్యక్క అంటాడు. ఎలా తెలుస్తుంది ఆయనకి? వాసన బట్టి చెప్పేస్తాడు. నిజంగానే వాసన బట్టి చెప్పేస్తాడు. మన మనసు ఎన్ని నీరు గారిపోయి మనం దాచుకున్నది కొంచెం కూడా చేస్తాం తప్పదంగా. అటువంటి పరిస్థితి ఈ పుట్టు వారి కొరకు ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులందరికీ తెలుసు. తను స్వస్థపరచబడ్డాడు, మామూలు వ్యక్తిగా తిరుగుతున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఈ విషయంలో పట్టణంలో ఉన్న మనుషులందరికీ తెలుస్తూ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో జకర్యా సుంకపు వసూలు చేసుకునే ఒక వ్యక్తి ఉంటూ వచ్చాడు. ఇదిగో సుంకపు దత్తలుడు ధనవంతుడైన ఒక జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరోనని చూడబోరిని గాని ఒకసారి అర్థమండి. ఎందుకు ఈ జక్కయ్యకి ఇంత ఈ జక్కయ్య అనే వ్యక్తికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ఈ తలంపు వచ్చిందంటే, వాస్తవంగా తన పనేంటి ఆ మార్కెట్లో ఆ ప్రజల దగ్గర నుంచి ఏ వసూలు చేసేవాడు? సుంకము వసూలు చేసేవాడు. తన పనేంటి? చాలా కఠినంగా ఉండి ఆ స్థలాల్లో, ఆ బజార్లో వ్యాపారం జరిగిన ఆ ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళ దగ్గర సుంకం వసూలు చేసుకుంటూ వచ్చి ధనమును సంపాదించుకునే వ్యక్తి. అలాగే పరిస్థితుల్లో బజారులో చెప్పుకుంటూ విన్నాడు. ఏమని? మన పట్టణము శివర ఒక విషయం జరిగింది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అంట మన పట్టణానికి సమీపంగా ఉండి ఒక గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచాడని విషయం విన్నాడు. విన్న వెంటనే
ఈ వ్యక్తికి, ఈ జక్కీకి ఏమైనా తెలుసా? అదే విషయం ఇక్కడ చూడండి. యేసు ఎవరోనని చూడబోరిను కానీ, ఈ యేసు ఎవరో, ఈ రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎవరో నేను చూడాలని తన మనసులో ఏమైంది? ఆశ పుట్టుతూ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ తనని దర్శించింది. ఒక మాట వెళ్తే తనకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, దేవుని యొక్క ఆత్మ తనను దర్శిస్తూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క తనకున్న ఆ పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టి ఈ యేసు ఎవరో నేను చూడాలని ఆశ తనలో పుడుతూ వచ్చింది. చూద్దాం రండి. పొట్టువాడైందిన జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవన రానేయి ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కును. ఏం చేశాడు? పొట్టువాడు. జన సమూహం విపరీతంగా ఉన్నది. ఉంటే నేను ఓ సందర్భంగా చెప్తున్నాను. 2019లో మాజీ సీఎం గారు జగన్ ఈ పాలకుల పట్టణానికి సమీపంగా వచ్చినప్పుడు ఈ చివరిలో ఉషారాణి గారి మిల్లు దగ్గర అక్కడ టెంట్ వేసింది, అక్కడ ఉన్నారు. ఉంటే ఉదయం 10 గంటలకు ఆయన బయలుదేరితే వెళ్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారు కదా అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే నాకు కనపడతలేదు. ఆ జనం మధ్యలోకి వెళ్తే తొక్కేస్తారని భయంతో నేను ఎత్తైన ఒక కట్టకుండా దిక్కాను. అది ఎక్కేలాగా చూస్తూ వచ్చాను. చూస్తూ వస్తే ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా? 2000 రూపాయలు నోటు, నోటు పడుతుంది. ఫోన్ దొరికింది కానీ నోటు మాత్రం దొరకలేదు. ఆ విషయం నాకు ఇప్పటికీ కూడా గుర్తు. అట్లాగే ఈ జక్కయ్య పొట్టువాడవడం వల్ల ఆయన చూడాలంటే ఈ జనసమూహంలో నుంచి ఆయన్ని చూడలేడు. మనసు నిండా ఆయన్ని చూడాలని ఆశ ఉన్నది. సమీపంలో ఉన్న ఒక మేడి చెట్టుకి ఆయన ఇలాగ ఆతృతగా చూస్తున్నాడు. ఆ చూస్తున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ చెట్టు మీద ఉన్న వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. హృదయాంతరములను ఎరిగిన వాడు కాబట్టి ఈ జక్కయ్య హృదయంలో ఆశ ఉంది. ఆ యేసు ఎవరో తెలుసుకోవాలని ఆశ ఉంది. ఈ యేసుని కలవాలని ఆశ ఉంది. యేసుని చూడాలని ఆశ ఉంది. ఆ ఆశను బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. అంత జన సమూహంలో సమీపంగా ఉన్న వారితో కాకుండా ఆయన హృదయాంతరములు ఎరిగిన వాడు కాబట్టి చెట్టు మీద ఉన్న వ్యక్తిని పిలుస్తున్నాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి, దేవుడు హృదయాంతరం, నా ప్రభువు హృదయాంతరములు ఎరిగినవాడు. తన హృదయంలో ఉన్న ఆశను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? నువ్వు చెట్టు దిగిరా, నేడు నీ ఇంటికి నేను వస్తున్నాను అన్నప్పుడు అతడు గబగబా దిగి వచ్చేసినప్పుడు ఎప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అది 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఆయన ఏం చేశాడు? అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. సునీత గారు ఉంటే చాలా బాగుంది. సునీత గారు ఉంటే ఈ వర్తమానం ఆవిడకి చాలా సమీపంగా ఉంది. ఏం చేశాడు? త్వరగా అతడు త్వరగా దిగి సంతోషంతో త్వరగా దిగిపోతూ వచ్చాడు. సంతోషంతో ఆయనను చేర్చుకునేను. ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు. ఇతను వృత్తి చూస్తే పైన అతను ఎటువంటి వాడు? అతను సుంకపుదారుడు ధనవంతుడిగా ఉన్నాడు. చాలా ధనం కూర్చుకుంటూ వచ్చాడు. ప్రజల దగ్గర నుంచి ధనం పోసేసుకుని. వాస్తవంగా చూస్తే ధనాపేక్ష కలిగిన మనుషుడు. కానీ తన హృదయంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. నేను యేసు ఎవరో చూడాలని. సహోదరుడు స్టీవెన్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఓ పాట కట్టాడు. యేసు ఎవరో నీకు తెలుసా అని. చాలా మంచి మాట. యేసు ఎవరో నీకు తెలుసా అని చెప్పి నీకు చక్కటి మాట. ఈ మాట నుంచి అన్న కడుతూ వచ్చాడు. అయితే ఈ యొక్క జక్కయ్య, ఈ ధనవంతుడైన, ఈ శుల్కపు వసూలు చేయవాడు ఈయన యేసును తన హృదయంలో చేర్చుకున్నాడు. నీవు నేను కూడా మన హృదయంలో యేసుక్రీస్తు
ప్రభుని చేర్చుకున్న వారమే. అయితే ఈయన ఎటువంటి విశ్వాసంలోకి వచ్చాడో చూద్దాం. సుంకము వసూలు చేసుకునేవాడు, ధనము సమకూర్చుకునేవాడు, లోక పరిస్థితుల్లో ఉన్నవాడు ప్రభువుని యేసుక్రీస్తు నన్ను విశ్వాసిస్తూ వచ్చాడు. ఆయన హృదయంలో చేర్చుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడే చూద్దాం, ఎప్పుడైతే ఆ హృదయంలో చేర్చుకుంటూ వచ్చాడు, ఏడవ వచనంలో చూస్తే అందరూ అది చూసి, చూడండి, జన సమూహం అంతా అది చూసి ఈయన పాపైన మనుషుల యొక్క బస చేయి వెళ్ళిందని చాలా సరుకులిది ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈ సుంకము వసూలు చేసేవాడు మనకు తెలీదా? వీడు దుర్మార్గుడు, డబ్బును సమకూర్చుకునే వ్యక్తి. ఈయన వెళ్ళి ఎవరు చేర్చుకుంటూ వచ్చాడు? ఈ వ్యక్తిని చేర్చుకుంటూ వచ్చాడని చెప్పి ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు. ఆ సనుక్కున్న వారందరూ ఎవరు? ప్రభుతో ఉన్నవారే, ప్రభుతో నడుస్తున్నవారే. ఎవరన్నా రక్షించబడుతుంటే, ఎవరైనా కొత్తగా వచ్చి ప్రభు యొద్దకు వస్తే ఏం చేస్తారు? సనుక్కుంటారు. ఈ విషయం చిన్నగా చెప్తాను. సునీత గారు ఉన్నారు మన మధ్యలో. దేవుని కృపాయిస్వాలను బట్టి ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా శాంతకుమార్ సిస్టర్ అవ్వచ్చు, లేదా బ్రదర్ ప్రసాద్ గారు అవ్వచ్చు, ఆవిడ ఏం చేశారు? ఆకర్షించుకుంటూ వచ్చారు. ఏం చేశారు? ఆకర్షించుకుంటూ వస్తే కొందరు లేకపోతే అనొచ్చు, మాట్లాడచ్చు, ఏమని ఈవిని కూర్చి వీళ్ళకి ఏమన్నా తెలుసా? ఈవిడ ఆయా వ్యాపారాలు చేసి నష్టపోతూ వచ్చింది, ఆయా పరిస్థితులు కూడా లోకంలో తిరుగుతూ వచ్చింది. ఇటువంటి మనుషురాల్ని చేర్చుకుంటాకి వీళ్ళకేమన్నా దైవత్వం ఉందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా అని మాట్లాడే వాళ్ళు లేకపోతే కంపల్సరిగా ఉంటారు. అలాగే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈ సొంతము వసూలు చేసేవాడు, ఈ ధనము సమకూర్చేవాడు, ప్రజల దగ్గర నొక్కి పెట్టి లాగే ఈ వ్యక్తిని, ఇతను బాబే ఉన్నాడు, ఇతర క్రియలు లోక సంబంధంగా ఉన్న ఈ వ్యక్తిని చేర్చుకుంటూ వచ్చాడని యేసుక్రీస్తు ప్రభు మీద ఏం చేస్తారైనా సనుగుతూ ఉన్నారు. హబక్కూకు 2వ అధ్యాయం 6వ వచనం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నుండి వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుసును అని చెప్పుకునుసు వీరందరూ ఇతరులను బట్టి ఉపమాన రీతిగా అపవాసము సామెత ఎత్తిదిరి. అదే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అదే విధంగా ఏమని మాట్లాడుతున్నారు? ఉపమాన రీతిలో ఇతరుని మాట్లాడుతున్నారు. తన పరిస్థితిని చూడండి, తన పరిస్థితిని బట్టి మాట్లాడుతూ వస్తున్నారు. ఉపమాన రీతిలో ఇతను సుంకము వసూలు చేసేవాడు, ఇతను డబ్బు సమకూర్చుకునేవాడు, ఇటువంటి వ్యక్తిని ఎలా చేర్చుకున్నాడు ప్రభు అని మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే దానికి ఇంకా 9వ వచనంకి వెళ్తాము, అది సమాధానము దొరుకుతుంది. దానికి నేను ప్రభు సమాధానం ఏం చెప్తున్నాడు అంటే 10వ వచనం చూసినప్పటికీ, నశించిన దానిని వెతక రక్షించడకు మనుషుల కుమారుడు వచ్చిన అతనితో చెప్పును. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారైనా? మంచి వాళ్ళు రక్షించడానికా? మంచి వాళ్ళు రక్షించడానికి వచ్చాడా? ఎవరు రక్షించడానికి వచ్చాడైనా? నశించిపోతున్న వారు, పాపులని, లోకంలో ఉన్న రకరకాల పరిస్థితులు లేకుండా ఉన్న వారిని ఆయన రక్షించడానికి వచ్చాడైనా. అదే మాటను కోట్ చేసి చెప్తున్నాడు. నశించిన దాన్ని వెనక రక్షించడానికి మనుషుల కుమారుడు వచ్చినని అతనితో చెప్పుకున్నాడు. ఎవరితోని? ఈ సులువు వారితో ఆయన చెప్పుతూ వచ్చాడు. అయితే మరలా వద్దాం. 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయంలో చేర్చుకుంటూ వచ్చాడో అక్కడ ఏం జరిగింది? దేవుని కార్యం జరిగింది. తన హృదయం మార్పు చెందింది. తన హృదయంలో దేవుడి కార్యం జరిగి తను మారు మనసు పొందాడు. ఏం పొందాడు? మారు మనసు పొందాడు. గత కాలం జీవితం అంతటిని క్షణపాట్లు విడిచిపెట్టాడు. దేవుని కార్యము ఎంత పాటలు చెప్పగలుగుతా? క్షణపాట్లో కార్యము చేయగలిగేవాడు. అట్లాగే జక్కయ్య అనబడిన ఈ వ్యక్తి విషయంలో
క్షణపాట్లో ఏం జరిగింది అక్కడ? అద్భుత కార్యం జరిగింది. ఒక నశించిపోతున్న వ్యక్తిని, లోకంలో ధనం కూర్చున్న వ్యక్తిని, లోకంలో ధనాపేక్ష కలిగిన వ్యక్తిని క్షణపాట్లో రక్షిస్తూ వచ్చాడు. చూద్దామండి. అప్పుడు జక్కయ్య మార్పు చెందిన తర్వాత తను మాట్లాడుతున్నాడు. 8వ వచనం నుంచి కూడా తను మార్పు చెందిన తర్వాత కొన్ని నిమిషాలు ఆలస్యండి. నాకు ఇచ్చిన టైం త్వరగా అయిపోతుంది. ఈ విషయం నుంచి ఇంకొక విషయాలు నేను చూపించాలి. అప్పుడు జక్కయ్యలో హృదయంలో ఎప్పుడైతే కార్యం జరిగిందో, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వంతు నేను అన్యాయంగా దేనిని తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింపునని ప్రభుత్వం చెప్పను. ఆమేన్. చాలా కాలం క్రితం బంటుమేలికి యువతల ఒక గ్రామం ఉంటుంది. బైబిల్ రోడ్డు పక్కన ఉంది. అక్కడ ప్రభుదాస్కర్ అనే ఒక సేవకుడు ఉండేవాడు. ప్రభునందు వారి భక్తులు ఇద్దరు మరి నిద్రకు పడుతూ వచ్చారు. వాళ్ళ కుమారుడు పరిచయం చేస్తాడు. సుమారుగా 20 సంవత్సరాల క్రితము యొక్క అనుభవం నుంచి వచ్చి ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. చాలా దైవికమైన మనిషి. అన్యుల మధ్యలో పరిచర్య కడుతూ వచ్చాడు. అక్కడి నుంచి సిరిమల్లి గ్రామంలో కూడా పరిచర్య కడుతూ వచ్చాడు. చాలా దైవికమైన వాడు. ఆ సంఘంలో అనేకులు మారు మనసు పొంది చేర్చబడుతూ వస్తుంటే ఆ ప్రజలకి, ఆ మనుషులకి ఆయన ఒకటే చెప్పేవాడు. మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఎవరినైతే అన్యాయంగా తెచ్చుకున్నావు, ఎవరినైతే నువ్వు మోసపరుస్తూ వచ్చావో, ఎవరి ధనమైతే నువ్వు కూర్చుకుంటూ వచ్చావో, నువ్వు ఎవరికైతే కీడు చేస్తూ వచ్చావో, నువ్వు మారు మనసు పొందిన తర్వాత వెళ్ళి వాళ్ళ చేతులు ఎత్తుకొని, అవసరమైతే వారికి తీరని కీడు చేస్తే కనుక వాళ్ళ కాళ్ళు ఎత్తుకొని, లేకపోతే నీ ధనము తీసుకెళ్ళి, ఇదిగో నేను పలానప్పుడు నిన్ను 1000 రూపాయలు మోసం చేశాను, నిన్ను 1,00,000 రూపాయలు మోసం చేశాను, నీ డబ్బును అన్యాయంగా నేను దోసుకున్నాను అని చెప్పి నువ్వు ఇవ్వగలిగితే కనుక నువ్వు రెట్టింపు ఇచ్చే. నువ్వు ఇవ్వలేకపోతే కనుక తనకి ఇవ్వవలసింది నువ్వు ఇచ్చే. అప్పుడే నీ మారు మనసుకి సరైన తీర్మానం ఉంటుంది. ఆమేన్. మారు మనసు పొందిన తర్వాత ఏ క్రియలు కలిగి ఉండాలి? లోక క్రియలు కలిగి ఉండాలా? ఏ క్రియలు కలిగి ఉండాలండి? ఈ మనుషుడు ఏ క్రియలు కలిగి ఉన్నాడు? ప్రారంభంలో 19వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఇతను ఏ క్రియలు కలిగి ఉన్నాడో, 8వ వచనం వచ్చినప్పటికీ తన హృదయం తెరబడిన తర్వాత ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే నేను తీసుకుంటూ వచ్చాను, ఎన్నింతలు ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. 4 ఇంతలు ఎక్కువ చేసి నేను ఇచ్చేస్తానని చెప్పి చూడండి, అతనికి 4 ఇంతలు మరలా నేను చెల్లించని ప్రభుతో చెప్పును. ఆమేన్. ఈ ఒప్పుకోలు మన జీవితంలో ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో ఉండాలి. ఒప్పుకోలు జీవితం ఉండాలి. దావీదు అట్లా ఒప్పుకుంటూ వచ్చాడు కాబట్టి కనికరించబడుతూ వచ్చాడు. తిరిగి దేవుని వద్దకు చేర్చబడుతూ వచ్చాడు. ఇటువంటి ఒప్పుకోలు లేకపోతే కనుక ఎవరు చూడలేదంటే దేవుడు చూడలేదా? ఎవరు చూడలేదంటే దేవుడు చూడలేదా? దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి క్రియను, మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. ఈయన మార్పు చెందిన తర్వాత ప్రభుతో మాట్లాడుతున్నాడు. నేను అన్యాయంగా సమకూర్చున్నా ఈ డబ్బునంతటిని తీసుకెళ్ళి 4 వంతులు చెల్లిస్తానని ఏం చేశాడు? చెల్లిస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 9వ వచనం, అందుకు యేసు ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఫస్ట్ మారు మనసు పొందాడు. మారు మనసు పొంది క్రియల ద్వారా ప్రభు వద్దకు వచ్చాడు. అప్పుడు రక్షణ కార్యం జరిగింది. మనసు మార్చుకోవాలి. మనసు మార్చిన తర్వాత క్రియల్లోకి రావాలి. నీ క్రియలు సంఘంలో కనిపించిన తర్వాత నీ రక్షణ అనుభవంలోకి రావాలి. ఇట్లాగే వచ్చాడు. మరి జక్కయ్య ఇంటికి అతడికి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చింది. తన ఇంటి అంతటికి కూడా రక్షణ తేబడుతూ వచ్చింది. తర్వాత ఇతడు ఏ వంశంలోకి వచ్చాడు? అబ్రాహాము యొక్క వంశంలోకి తేబడుతూ వచ్చాడు. ఆమేన్. విశ్వాసం ద్వారా అతడు అబ్రాహాము వంశంలోకి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశంలోకి అతడు తేబడుతూ వచ్చాడు. అతను తేబడటమే కాదండి, తన కుటుంబం అంతటిని కూడా ప్రభు రక్షిస్తూ వచ్చాడు. ఆ కుటుంబం అంతటికి రక్షణ వస్తూ వచ్చింది. అయితే మనం ఈ ఎరుకో పట్టణం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. గుడ్డివాడు స్వస్థపరచబడటం చూసాము.
రెండవది లోకంలో తిరుగులాడి ధర్మం సంపాదించుకునే ఈ సుఖం కోసం చేసిన జక్కియ ప్రభుని విశ్వాసించడం, చేర్చుకుంటము, మార్పు చెందడం, క్రియల ద్వారా ప్రభుని గణపరుస్తూ వచ్చాడు. కాబట్టి తన ఇంటి రక్షణ వచ్చింది. ఇది ఒక అనుభవం, కొత్త నిబంధనలో ఉన్న అనుభవం. ఈ బైబిల్ చాలామంది కూడా రకరకాలుగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు ఏ మాట కూడా వ్యర్థంగా రాయించలేదు. ఏ మాట, ఏ వచనం కానీ, ఏ సున్నాయిన పొల్లని లేదని నేను చెప్తున్నాడు. ప్రతిదీ కూడా ఇంటర్లింక్. సృష్టికర్తైన దేవుడు ఎలా ఉన్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు జగదేక రక్షకుడిగా ఎలా ఉన్నాడో, పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగైతే కార్యాలు జరుగుతూ వస్తున్నాయో, అట్లాగే పాత నిబంధనలో కార్యాలు కొత్త నిబంధనలో రెండింటికి సరిపోయే విధంగా ఉంటాయి. చూడండి, మనం ఒకసారి మళ్ళా ఎక్కడికి వెళ్తామంటే యెహోషువ గ్రంథంలోకి వెళ్ళిపోతామండి. త్వరగా వెళ్ళిపోయి చిన్నగా చూపించి సహోదరి సమయానికి సహోదరి సునీత గారు రాజాలతో వచ్చారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చూడండి, ఈ యొక్క యెహోషువ మోషే తర్వాత నాయకత్వంలోకి వచ్చిన వ్యక్తి, ఈ విషయాలన్నీ మనకు తెలిసిన వ్యక్తి. అయితే వీరు ఆ ఏరు దాటి, ఆ యోర్దాను నది దాటి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పాలు పేర్లు ప్రవహించే దేశంలోకి వారు వెళ్ళాలి. చూడండి, ఆ పాలు పేర్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళాలంటే ఇద్దరు మనుషుల్ని యెహోషువ ఏం చేస్తున్నాడు? ఏకపుత్రమ్మని పంపిస్తున్నాడు. చూద్దాం, 2వ అధ్యాయంలో నూను కుమారుని యెహోషువ వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి ఆపేయండి. ఏం చెప్పాడైనా? యెరికో మళ్ళా కనిపిస్తుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరికో పట్టణంలోకి వచ్చిన విషయాలు మనం చూస్తూ వచ్చాము. అయితే పాత నిబంధనలో చాలా కాలం క్రితం జరిగిన విషయాల్లో మళ్ళా యెహోషువ మరి ఆ యెరికో పట్టణాన్ని వేగి చూడడానికి పంపించిన ఇద్దరు మనుషులు ఇక్కడ కనపడుతున్నారు. అయితే ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే, అది మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మరి ప్రవక్త ద్వారా పంపించబడుతూ వచ్చిన దేవుని సేవకులను కూడా మనం అనడం ఏమి అతిశయం కాదు. ఆయన దేవుని సేవకులుగా ఉన్నారు. వారిని పంపించడం జరుగుతూ వచ్చింది. అయితే వారు వెళ్ళి రహాబును నొక వేసి ఎంట చేరి అక్కడ దిగగా, మరి ఎక్కడికి చేరారండి? వెళ్ళి ఏ ఇంటికి చేరారు? రహాబు అనే ఒక స్త్రీ, ఆవిడ వృత్తి ఏంటి? వేసి అని డైరెక్ట్గా రాయబడుతూ వచ్చింది. ఇందులో ఏమి వంకటంకర్లు ఏమి లేవు. ఆ వృత్తి ఏంటి? వేసి వృత్తే డైరెక్ట్గా రాయబడుతూ వచ్చింది. ఆవిడ ఇంటికి చేరుతూ వస్తే ఆవిడ ఏం చేసిందంటే వారిని చేర్చుకుంది. ఎలా చేర్చుకుందో చూద్దాం. దేశమును వేగి చూచుటకు, 2వ వచనం, దేశమును వేగి చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజులకు వర్తమానం వచ్చును. తెలిసిపోయింది. ఎట్లాగంటే ఈ దేశంలో, మన దేశంలో కూడా, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటుంది. అది సముద్ర మార్గంలో అవ్వచ్చు, ఆకాశం నుంచి వచ్చు, ఏ మార్గం ఉంటైనా సరే వారు వస్తున్నారంటే కనుక వారికి ఏమైపోద్ది? సమాచారం వచ్చేసి వాళ్ళకి సెక్యూరిటీ పెంచేస్తారు. ఏ మార్గంలో వస్తారో ఆ మార్గంలో వారిని ఎక్కువగా బందోబస్తు ఎక్కువ పెంచేస్తారు. ఒకసారి తనిఖీలు చేస్తారు. మనకి ఏమి తెలియదు, ఏమనుకుంటున్నాం? ఏంటిలో తనిఖీలు చేస్తారు అనుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఈ రూట్లో గంజాయి అవుతుందనో, ఇలా ఈ రూట్లో స్మగ్లింగ్, బంగారం అవుతుందని ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని బట్టి వారు వెంటనే సెక్యూరిటీని పెంచి చూస్తారు. అట్లాగే ఆ రాజుకి వర్తమానం వచ్చింది. ఇగో ఆ నది దాటి ఇద్దరు మనుషులు వచ్చారంట, యెరికో పట్టణంలోకి వచ్చారంట. వారి గురించి వర్తమానం వచ్చింది. వచ్చిన వెంటనే ఆ రాజు ఏం చేసి చూద్దాం. 3వ వచనంలో, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరి ఆ మనుషులు వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగి చూచుటకే వచ్చిరని చెప్పుటకు రహాబు వద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులను వద్దకు వచ్చిన మాట నిజమే. ఆవిడ ఏం చెప్తుంది?
ఇద్దరు మనుషులు నా ఎద్దకు రావడము నిజమే. వారు ఎక్కడ నుండి వచ్చిన నేను ఎరగను. చీకటి పడుచుండగా గల్లి వేయబడి వేళను ఆ మనుషులు వెలుపులికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయారో నేను ఎరగనంట. వారు ఎక్కడికి పోయారో నేను ఎరగనంటుంది. అయితే చూద్దాం, స్పీడ్కి వెళ్ళిపోతాం. 6వ అధ్యాయంలో అని చెప్పి తన మిద్ది మీదకి ఇద్దరిని ఎక్కించి, ఎక్కడికి ఎక్కించింది? మిద్ది మీదకి ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలతో వారిని దాచిపెట్టును. ఆ మనుషులు యోర్దాను దాటి రేవు మార్గమున వారిని తరిమిరి. అయితే వారు ఆ మనుషులు వెళ్ళిపోయారు, వారికి కనబడలేదు. ఏం చేసింది ఆవిడ? దేవుని నామం పేరట ఇశ్రాయేలు ప్రజలు పక్షంగా వచ్చిన ఆ ఇద్దరు మనుషులను ఆవిడేం చేసింది? దాచిపెడుతూ వచ్చింది. ఎక్కడ దాచిపెడుతూ వచ్చింది? మిద్ది మీదకి ఎక్కించి జనప నారల కట్టలో వాళ్ళ మీద వేసి దాచిపెడుతూ వచ్చింది. జరిగిన విషయం ఏంటంటే మనం చూద్దాం. 8వ వచనంలో ఆవిడ ఎలా విశ్వాసిస్తూ వచ్చిందో ఇక్కడ నుంచి చూద్దాం. ఆ ఏగులు వారు పడుకునకు మునుపు ఆమె వారు నా మిద్ది మీదకి ఎక్కి వారి బయటలను వారి వద్దకు వెళ్ళింది. వారు పడుకున్న ముందు రాత్రి వారి వద్దకు వెళ్ళి మాట్లాడుతుంది. యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చినాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ జనులందరూ ధైర్యం చెడుననియు మేము ఎరుగుతుము. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును జలాలు ఆరిపోయేసేసను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహానుకును ఓగుకును మీరేమి చేసితులో అనగా మీరు వారిని ఎలా నిర్మాణం చేసితులో ఆ సంగతి మేము వింటిమి. జీవగల దేవుడు, మీ దేవుడు చేసిన కార్యాలు మేము వింటూ వచ్చాము. ఐగుప్తు దేశంలో వారు చేసిన కార్యాలు, ఎర్ర సముద్రమును 6 నెలలుగా చేసిన కార్యాలు, శత్రువుల్ని ఎలాగా ఆయన మబ్బు పెడుతూ వచ్చాడో ఈ అన్ని విషయాల్ని ఆమె తెలుసుకుని మాట్లాడి ఈ మనుషులు చేర్చుకుంటే నాకు ఎలా ఖచ్చితంగా మా దేశం మీదకి వచ్చేస్తారు. వారి దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఎలాగ మా దేశం మీదకి వచ్చేస్తారు. ఇవన్నీ వింటూ వచ్చింది. వీళ్ళు చేర్చుకుంటే నాకేమైనా దొరుకుతుందేమో ఆశతో వారిని చేర్చుకుంటూ వచ్చింది. 11 మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. వింటూ వచ్చింది. ఏమని వింటూ వచ్చింది? నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. మన రాత్రి నేను ఏ రోజు? నిన్న బుధవారం. మంగళవారం సాయంకాలంతో ఇశ్రాయేలు యొక్క పులిని రొట్టు పండుగ ముగించబడుతూ వచ్చింది. వారి పండుగ 7 రోజులు వాళ్ళ యుద్ధం చేయలేదు కూడా, వదిలేశారు. అయితే మంగళవారం సాయంకాలం స్టేట్మెంట్ వచ్చింది. ఎక్కడి నుంచి? ట్రంప్ నుంచి వచ్చేసింది. నిన్న మిమ్మల్ని భూమి మీద నుంచి తుడిచేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? భూమి మీద నుంచి తుడిచేస్తాను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ప్రపంచంలో ఏ దేశం, ఏ రాజు ఏమనుకుంటాడు దానికి అనవసరం. మిమ్మల్ని తుడిచేస్తున్నాను. ఓ ప్రజలారా, ఓ ఇరాన్ ప్రజలారా, మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా దేవుడికి ప్రార్థన చేస్తాను. నేను మాత్రం ఈ దేశాన్ని తుడిచేస్తానని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. మొత్తం టీవీలన్నింటిలో కూడా మొత్తం గగ్గోలమైపోయింది విషయం. అయితే అయిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఇరాన్లో ఎవరైతే ఉన్నారో వారికి వణుకు పుట్టేసిందంట. నిజంగా రియల్ ఇది. అంటే నేను ఈ వార్తలను చూడను, నేను తెలుగు వార్తలని దేవుని కృపను బట్టి ఎన్ని పేకి ఎవరో దమ్మాటు కొట్టుకుంటా ఏమి నేను ఇంటర్నేషనల్ వార్తలే ఉంటాను. అవి దేవుడు కొన్ని గ్రహింపులోకి దాన్ని అలా చేస్తాడు. అవి విన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడిన ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతాను దేవుని కృపలో. అయితే తను ఇచ్చిన స్టేట్మెంట్కి వాడి దడదడలా వణుకుపోయి ఇవేం చెప్తుంది? మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయారు. దెబ్బకి ఆ స్టేట్మెంట్కి వాళ్ళు ఆ గుండెలు కరిగిపోయి ఏం చేయాలి తెలుసా? రహస్యముగా తనకు ఒక వర్తమానం పంపించారు. ఏమని తెలుసా? మాకు 2 వారాల టైము, కావాలి. మాకు దయచేసి 2 వారాల టైం ఇయ్యి. మా మీద పడొద్దు, మా దేశాన్ని నాశనం చేయొద్దు అని వాళ్ళు తిరిగి ఇచ్చాడు. అది పబ్లిక్గా లేదు, అంతర్గతంగా అది జరుగుతూ వచ్చింది. దాంతో 2 వారాల విరామం కలుగుతూ వచ్చింది. ఇది ఇశ్రాయేలు యొక్క దేవుడు వారి పక్షంగా చేయి కార్యాలు.
మీ దేవుడైన యెహోవానైన ఆకాశమందును భూమి కింద యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులను ధైర్యము మాత్రం ఉండదు. నిజం కదా? మనం వింటున్నాము. ఇశ్రాయేలు ఎదుట ఏ మనుషులు నిలవగలుగుతున్నారా? నిజంగా ఇశ్రాయేలు శత్రువు చేతికి దేవుడు అప్పగిస్తే తప్ప వాళ్ళు దేవుడే వాళ్ళు ఒక దినాన్న మనం వాక్యానుసారంగా చూస్తే ఒక దినాన్న శత్రువు చేతికి వాళ్ళు దేవుడే అంటాడు, మిమ్మల్ని తుచ్చినీళ్ళుగా చేస్తాడు అంటాడు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు లేపుతాడు. అది వేరే విషయాలు కానీ దేవుడు అప్పచెప్పిస్తే తప్ప ఇశ్రాయేలు మీద ఎవరు కూడా ఎవరు వాళ్ళని గెలవలేరు. వాళ్ళకి అంత టెక్నాలజీ మానవ సంబంధమైన టెక్నాలజీ కాదు, కానీ దేవుడి కృప వాళ్ళ ఎడల అట్లాగా ఉన్నది. అయితే ఈవిడి ఈ విషయాలన్నింటి మీద గ్రహించుకుంది. ఆ దేవుడు ఎంత గొప్పవాడో అన్నది ఆవిడ గ్రహించుకుంటూ మాట్లాడుతూ వచ్చింది. దేవుని యొక్క సేవకులను చేర్చుకుంటూ వచ్చింది. అయితే ఆవిడ ఒక కండిషన్ పెట్టింది. ఏమని? ఇదిగో మీరు మా దేశంలోకి వస్తారు కదా, మా దేశంలోకి వచ్చిన తర్వాత నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని ఒక కండిషన్ పెడుతూ వచ్చింది. ఆ కండిషన్ బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఏంటంటే, నువ్వు మాకు చేసిన దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు, మేము నీకు తోడుగా ఉంటాము, నీకు సహాయం చేస్తాము, మేము మరలా ఈ దేశంలోకి వచ్చినప్పుడు నీకు మేలు చేస్తామని చెప్పి ఆవిడకి ఒక మాట ఇస్తూ వచ్చారు. 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. 6వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయంలో రెండవ వచనంలో, అప్పుడు యెహోషాఫాతు చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నిధులై పట్టణమును ఆవరించి యొక్క మారు దాని చుట్టూ తిరగవల్లని. ఈ విషయాలన్నీ చెప్పేస్తున్నాడు. దేవుడు దగ్గరికి వచ్చేసింది. ఈ విషయం ఏమైంది? రెండో అధ్యాయంలోనేమో ఏమి చూసి వారు వచ్చారు. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏమైపోతుంది? వాళ్ళు వచ్చేసారు, దగ్గరికి వచ్చేసారు. 2వ అధ్యాయం వచ్చినప్పుడు కేవలం ఏమి చూస్తానికి వచ్చారు. 6వ అధ్యాయం వచ్చినప్పటికీ దేవుడే మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా యుద్ధ సన్నిధులై మీరు ఎలాగా బాకావదాలు ఎలా వెళ్ళాలో 6 దినాలు మీరు ఆ పట్టణం ఆ గోడ చుట్టూ తిరగండి. 7వ దినం 7 మార్లు తిరగండి. అప్పుడు ఏమవుతుందంట? అది కూలిపోతుందని దేవుడు ఆ పట్టణం అంతా పట్టబడుతూ వస్తుంది. ఆ పట్టణం చుట్టూ ఉన్న ప్రకారాలన్నీ కూడా కూలిపోతాయని చెప్పి దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజలకి యెహోషువకి చెబుతూ వచ్చాడు. ఆ విధంగా ఆ పట్టణాన్ని దేవుడు వారి చేతికి అప్పగిస్తున్నాడు. చూడండి 6:17, యెహోవా ఈ పట్టణానికి అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనితో నున్నది యావత్తు యెహోవా చెప్పించబడును. మొత్తం ఆ పట్టణం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించేస్తున్నాడు. ఆ పట్టణంలో ఉన్నదంతా కూడా ఏమైపోతుంది? శపించబడిపోతుందంట. దేవుడు కార్యాలు ఎలా ఉంటాయంటే, నేను ఈ యుద్ధం కొరకు ఎక్కువ నేను అలా చూడదలే. ఎందుకంటే దేవుడు తీర్పును భూమి మీద జరిగిపోతున్నప్పుడు మనం వెళ్ళి ఏం చేయలేమండి. మనం వెళ్ళి ఏమి చేయలేము. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేని కొరకు? సమాధానం కొరకు, శాంతి కొరకు. దేవుడు ఆ ప్రజలు కనికరించేలాగా, కృప చూపులాగా మోసే ఏం చేశాడు? దేవుడి కోపం చల్లారులాగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం కూడా ప్రార్థన చేయాలి తప్ప మనం ఏమి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం కూడా లేదు. శాస్త్రంతో ప్రార్థన చేయాలి. అయితే విషయం దగ్గరికి వచ్చేసింది. వచ్చేటప్పుడు ఈవిడ రహాబు వింటూ వచ్చింది. 17 కింద భాగంలో చూద్దాం. రహాబు అని వేసి మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఆమేన్. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటే కనుక, అక్కడ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటే ఏమొచ్చింది? తన ఇంటికి రక్షణ వచ్చింది. ఈ సహోదరి, ఈ రహాబు అనబడిన ఈ స్త్రీ ఎవరు చేర్చుకుంది? దేవుని బిడ్డల్ని ఇద్దరిని చేర్చుకుంది, దేవుని సేవకులను చేర్చుకుంది. కాబట్టి ఉగ్రత దినమందు దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేశమంతా తుడిసిపెట్టి బయటపడుతుంటే ఈవిడి చేర్చుకుంది కాబట్టి ఆవిడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాం కాబట్టి ఉగ్రత దినమందు నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకనే మీరు యుద్ధ సమాచారాలు విన్నప్పుడు, భూకంపాలు కలిగినప్పుడు, వరద వచ్చినప్పుడు, ఇవన్నీ ప్రళయం అంతా వచ్చినప్పుడు మీరు భయపడకండి. దేవుడి బిడ్డ మనం ఏం చేయాలి? భయపడకూడదు. దేనికి భయపడకూడదు. నేను నా పిల్లలకి ఒకటే చెప్తాను, రబ్బాయి ఏ పరిస్థితి అయినా భయపడతాను. ఏంటి? 365 రోజులు మనకి ఇవ్వబడిన వాగ్దానం, భయపడకు, నేను నీకు
తోడై ఉన్నాను, మనతో ఆయన ఉన్నాడు. దేనికి భయపడతాం? ఎప్పుడైతే భయపడ్డామో దేవుడు మన మీద సాతాను మన మీద దాడి చేయడం మొదలు పెడతాడు. భయపడకూడదు. అయితే ఈవిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అయితే 21 వారి పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలో సమస్తము కత్తివాత సంహరించదు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, చూడండి, దేవుని సేవకుడు ప్రవక్త ఇంటికి వెళ్తూ వచ్చాడు. వెళ్ళి చూడండి, అక్కడేమో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కీ అనబడిన ఇంటికి వెళ్తే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇశ్రాయేలు యొక్క ప్రవక్త యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రయాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోలుకుని రండిని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, ఏటివారైన మనుషులు పోయి రహాబను ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగినంతటిని వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని వారు వెలుపలికి తోడుకుని ఇశ్రాయేలు వరకు పాలెములుగా వారిని నివసింపజేసును. 20 రోజుల్లోకి వెళ్ళిపోతాం. రహాబును వేస ఎరుకొని వేగి చూచుటకు యెహోవా పంపిన దూతలను దాచిపెట్టి ఉండును గనక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగినందరినీ బ్రతకనిచ్చును. ఆమె నేటికి ఇశ్రాయేలు మధ్య నివాసమును. ఆమేన్. కేవలం విశ్వాసాన్ని బట్టి ఆ దేవుడు గొప్పవాడని, ఆ దేవుడు సర్వశక్తివంతుడైన, ఆ దేవుడు తన ప్రజలను ఏర్పరచుకుని గొప్ప కార్యాలు చేస్తున్న విశ్వాసించింది. ప్రవర్తనని చేర్చుకుంటూ వచ్చింది. ప్రవర్త పక్షంగా దేవుడి పక్షంగా వచ్చిన ఆ యొక్క యాజకులు అవ్వచ్చు, లేకపోతే ఆ వేగు చూచువారు అవ్వచ్చు, ఏదేమైనా దేవుని దోషలుగా దేవుని నామం పెరట వచ్చిన వారిని చేర్చుకుంటూ వచ్చింది. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటూ వచ్చాము. విశ్వాసం ద్వారా తీర్మానం చేసుకుంటూ వచ్చాము. అలా తీర్మానం చేసుకుని నువ్వు చేర్చుకోగలిగితే కనుక, నా ప్రియమైన సహోదరికి, నేను సునీత గారికి కొత్తగా రక్షించబడుతూ వచ్చిన ఆవిడ నేను తెలియపరిచింది ఏంటంటే, నువ్వు చేర్చుకోగలిగితే, ఈ దేవుని నీ హృదయంలో చేర్చుకోగలిగితే, నీ ఇంటిలో చేర్చుకోగలిగితే, నీ భర్త రక్షించబడతాడు, నీ బిడ్డలు రక్షించబడతాడు. ఉగ్రత దినమందు నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు కుటుంబము ఉంటుందని దేవుని వాక్యము ద్వారా ఈ యొక్క రహాబు అనే కుటుంబం బట్టి మనం చూడగలుగుతూ వచ్చాము. దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు అంటే, ఎంత కృప కలిగిన వాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. జక్కయ్య ఇంటికి వస్తే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. యెహోషువ ఆ ఇంటి వారందరూ కూడా దేవుని ప్రవక్తగా ఉన్న, దేవుని నామం పేరు ఉన్న ప్రవక్త తన ఇంటికి వస్తే తన ఇంటి వారందరికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేశమంతా తులసివేయబడితే తన ఇంటి వారు ఆ దేశంలో క్షేమంగా ఉంటూ వచ్చారు. అంత మాత్రమే అంటారా? అంత మాత్రమే కాదు, తన విశ్వాసం బట్టి ఏప్రిల్ రాసిన 11:31 ఇట్లా రాయబడుతూ వచ్చింది. చూద్దాం, స్పీడ్గా చూద్దాం అన్న, ఒక 5 నిమిషాలు. ఏప్రిల్ రాసిన 11:31 అనుకుంటా. ఒకసారి చూస్తున్నాం. విశ్వాసము బట్టి రాహబును వేశ్య వేగి వారిని సమాధానము చేర్చుకున్నందున ఆవిడేతో పాటు నశింపకపోయిను. విశ్వాసము ద్వారా ఆవిడ ఏం చేస్తూ వచ్చింది? వేగి చూసి వారిని సమాధానముతో చేర్చుకుంటూ వచ్చింది. దేవుని యొక్క మహాకృపైశ్వరం బట్టి సమాధానంతో చేర్చుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ ఏప్రిల్ రాసిన 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఆవిడ పేరు లెక్కించబడుతూ వచ్చింది. అంత మాత్రమే అనుకుంటారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, ఈవిడ పేరు ఎక్కడ లెక్కించబడుతూ వచ్చింది. పైన ఒకసారి 1వ వచనం చూసి అప్పుడు 5 చూసేద్దాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం ఏం చెప్తుందంటే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశం వారి వరకు చెబుతూ 5వ వచనంకి వచ్చినప్పటికీ నైస్కోలు సాల్మాను కానేను, సాల్మాను రహాబునందు బోయాజును కానేను, బోయాజు రుతునందు ఓబేదును కానేను, ఓబేదు యషిని కానేను, యషియ రాజైన దావీదు కానేను. దావీదు వంశంలోకి ఆవిడ వచ్చేసింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశంలోకి వచ్చేసింది ఆవిడ. ఎక్కడ? యెరికో పట్టణము
ఎక్కడ ఆవిడ స్థితి ఎక్కడికి వచ్చేసిందండి? అది విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వచ్చేసింది? యేసుక్రీస్తు వంశంలోకి వచ్చేసింది. అబ్రాహాము యొక్క వంశంలోకి వచ్చేసింది ఆవిడ విశ్వాసాన్ని బట్టి. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస జాతుతో ఆవిడ చేర్చబడుతూ వచ్చింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఘోర పాపనైనా క్షమించడానికి ఆయన సిద్ధపాటు కలిగిన మనసు కలిగి ఉన్నాడు. కేవలం విశ్వాసించవలసిందే. జగ్గి విశ్వాసిస్తూ వచ్చాడు, హృదయంలో చేర్చుకున్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం చేశాడు. తన ఇంటంతటి రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. విశ్వాసాన్ని బట్టి దేవుడి సేవకులు చేర్చుకుంటూ వచ్చింది. కాబట్టి తన ఇంటి వారిని అందరూ చేర్చుకుంది. విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వంశములోకి వచ్చేసింది. అబ్రాహాము సంతానంలోకి వచ్చేసింది. చూడండి, ఎంత నువ్వు విశ్వాసిస్తే అటువంటి గొప్ప కార్యాలు చేయవాడుగా ఆయన ఉంటూ వచ్చాడు. చివరిగా ఒక మాట చూపించి ఇక్కడితో నేను ఆపేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వస్తున్నాను చూద్దాం. అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకుని దేవుడు విశ్వాసములుగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చిన నీ లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించును. దేవుడు అబ్రాహాముకు ముందుగా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఏమని ప్రకటిస్తూ వచ్చాడు? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రాహాముకి దేవుడు ముందుగానే సువార్త విశ్వాస సంబంధులై విశ్వాసం గల అబ్రాహాముతో పోల్చబడును. తర్వాత